నమస్తే అండి. ఈరోజు మనము హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి నెక్స్ట్ పాయింట్. ఇక్కడ మనకు రకరకాల పొల్యూషన్స్ ఉంటాయి. ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఓకే, ఎయిర్ పొల్యూషన్, ఇలా ఉన్నాయి కదా. మనం అందులో వాటర్ పొల్యూషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం డీప్ గా డిస్కషన్ లేకుండా చాలా సింపుల్ గా ఎలాంటి వాటర్ వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తుంది, ఎలాంటి వాటర్ వల్ల ఎలాంటి డిసీజ్ వస్తుంది, సింపుల్ గా మనం చాలా లోతుగా వెళ్ళి అంతా తెలుసుకుని ఇబ్బంది పడే బదులు దేనివల్ల ఎలాంటి డిసీజ్ వస్తుందని తెలుసుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది. సో వన్స్ చెక్ చేద్దాం. పొల్యూటెడ్ డ్రింకింగ్ వాటర్, మనం తాగే నీరు కలుషితం అయితే ఎలాంటి డిసీజ్ వస్తాయి. కెమికల్లీ పొల్యూటెడ్ వాటర్, వాటర్లో కెమికల్స్ ఏవైనా ఎంటర్ అయినప్పుడు, వాటర్లో కెమికల్స్ ఎక్కువైపోయినప్పుడు అప్పుడు ఎలాంటి డిసీజెస్ వస్తాయి. పొల్యూటెడ్ బీచ్ వాటర్, మనం బీచ్కి వెళ్తాము, బీచ్లో సరదాగా ఆడుకుంటాం మన పిల్లలతో, మన ఫ్యామిలీతో. సో అలాంటి సిచ్యువేషన్ లో బీచ్లో వాటర్ పొల్యూటెడ్ అయినప్పుడు ఎలాంటి డిసీజెస్ వస్తాయి. అలాగే వాటర్ ఎక్స్పోజ్ టు మెర్క్యూరీ అంటే పాదరసం అనమాట. పాదరసానికి ఎక్స్పోజ్ అయినటువంటి వాటర్ వల్ల ఎలాంటి డిసీజ్ వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. పొల్యూటెడ్ డ్రింకింగ్ వాటర్, సో వీటిని మనకు ఆప్షన్స్ తో మ్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చారు పర్కిన్సన్ డిసీజ్, అల్జీమర్స్, హార్ట్ డిసీజెస్. పర్కిన్సన్స్ నరాల వణుకుడు రోగం అంటారు అనమాట. పర్కిన్సన్స్ డిసీజ్ అంటే వణుకుడు రోగము. ఒకనొక స్టేజ్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళలో కామన్ గా వచ్చే డిసీజు పర్కిన్సన్ డిసీజ్. అల్జీమర్స్ అంటే మతిమరుపు. హార్ట్ డిసీజెస్ మన హృదయానికి సంబంధించినటువంటి డిసీజెస్. అలాగే నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ర్యాషెస్, హెపటైటిస్, గ్యాస్ట్రోఎంటరైటిస్. హెపటైటిస్ అంటే కామెర్లు. ర్యాషెస్ మనకి ఎక్కడన్నా ర్యాషెస్ రావడము, హెపటైటిస్, గ్యాస్ట్రోఎంటరైటిస్. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్, కిడ్నీ డ్యామేజ్ అండ్ రీప్రొడక్షన్ ప్రాబ్లమ్స్. క్యాన్సర్, కిడ్నీ డిసీజెస్, కిడ్నీ డ్యామేజ్, రీప్రొడక్షన్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి టైఫాయిడ్, అమీబియాసిస్, హుక్వా. సో ఇక్కడ వాటర్ ఎలా కలుషితం అవుతుంది అనేది ఇచ్చారు. ఎలా కలుషితం అయితే ఎలాంటి డిసీజెస్ వస్తాయి అనేది మనం ఇప్పుడు మ్యాచ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకుందాం పొల్యూటెడ్ డ్రింకింగ్ వాటర్. యాక్చువల్లీ మనకు ఇది బాగా తెలుసు. పొల్యూటెడ్ డ్రింకింగ్ వాటర్ అంటే మనకు వచ్చే డిసీజెస్ టైఫాయిడ్, అమీబియాసిస్ అండ్ హుక్వా. పొల్యూటెడ్ డ్రింకింగ్ వాటర్ లో డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల మనకు వచ్చే డిసీజ్ ఏంటంటే టైఫాయిడ్, అమీబియాసిస్, హుక్వా. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కెమికల్లీ పొల్యూటెడ్ వాటర్. వాటర్ లో కెమికల్స్ యాడ్ అవటం వల్ల సో మనకు వచ్చే డిసీజ్ ఏంటంటే క్యాన్సర్, కిడ్నీ డ్యామేజ్, రీప్రొడక్షన్ ప్రాబ్లమ్స్. వాటర్ లో కలుషితం అవ్వడం వల్ల ఆ వాటర్ ని మనము యూజ్ చేయడం వల్ల మేబీ బై డ్రింకింగ్ ఆర్ యూజింగ్ ఫర్ బాతింగ్ అండ్ ఆల్, ఏదైనా కావచ్చు. సో కెమికల్స్ యాడ్ అయిన వాటర్ ను మనము యూజ్ చేయడం వల్ల మనకు క్యాన్సర్, కిడ్నీ డ్యామేజ్ మరియు రీప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ పొల్యూటెడ్ బీచ్ వాటర్. మనకు ఇది ఆన్సర్ సింపుల్ గా తెలిసిపోతుంది. బీచ్ వాటర్ చాలా మంది స్నానం చేస్తూ ఉంటారు. ఒకరు అక్కడ బట్టలు అక్కడే చేస్తూ ఉంటారు, ఒకరు అక్కడ ఉమ్మటం కానీ చాలా రకాలు చేస్తుంటారు. మనకు సింపుల్ గా అర్థమైపోతుంది. అక్కడికి వెళ్ళి వస్తానే మన జిల్లగా ర్యాషెస్ వస్తాయి. క్లియర్ గా మనకు అర్థం ర్యాషెస్. దీన్ని గుర్తుపెట్టి సింపుల్ గా బీచ్ అంటుంటే ర్యాషెస్, రిమైనింగ్ మీకు గుర్తుపెట్టుకోలేకపోయినా ర్యాషెస్ అనేవి సింపుల్ గా గుర్తుంటది. సో పొల్యూటెడ్ బీచ్ వాటర్ కి వచ్చే డిసీజెస్ ఏంటంటే ర్యాషెస్, హెపటైటిస్ అండ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాటర్ ఎక్స్పోజ్ టు మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే పాదరసం. సో ఈ పాదరసం అనేది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి మెర్క్యూరీ వల్ల
మెర్క్యూరీ కలిసినటువంటి వాటర్ని మనము యూజ్ చేయడం ద్వారా మనకు పార్కిన్సన్స్ డిసీజ్, అల్జీమర్ అండ్ హార్ట్ డిసీజెస్ అనేవి వస్తాయి. మనం ఇది గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్. ఇది మెర్క్యూరీ అనేది బాగా ఇంపార్టెంట్. మెర్క్యూరీ కలిసినటువంటి వాటర్ని తీసుకోవడం వల్ల పార్కిన్సన్ డిసీజ్, అల్జీమర్, హార్ట్ డిసీజెస్ వస్తాయి. సో అలాగే ఇంకొకటి జపాన్లో ఒకటి ఉంది. జపాన్లో పాదరసాన్ని తిన్నటువంటి చేపలను తిన్న వారికి మెనిమేటా అనే ఒక వ్యాధి వస్తుంది. చాలా మందికి వచ్చింది. మెనిమేటా అనే సిటీలో రావడం జరిగింది. సో అందుకే దానికి మెనిమేటా అని పేరు పెట్టారు. జపాన్లో వచ్చిందన్నమాట ఇది ఫస్ట్. మెర్క్యూరీని తీసుకున్నటువంటి చేపలను మనుషులు తినడం వల్ల వాళ్ళకి మెనిమేటా అనే వ్యాధి వచ్చింది. ఆ మెనిమేటా అనేది ఒక సిటీ అక్కడ జపాన్లో, అక్కడ జరిగింది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ ఇది. అలాగే పిన్స్ అండ్ నీడిల్స్ అంటే చేతులు, అరికాళ్ళు, అరిచేతులు బాగా కుచ్చుకుంటూ ఉన్నట్లు ఒక పిన్స్ అండ్ నీడిల్స్ అనే వ్యాధి వస్తుంది. దాని ఎలా ఉంటుందంటే చేతులకు పిన్నులతో గుచ్చుతున్నట్టు, సూదులతో గుచ్చుతున్నట్టు అరిచేతులకు, అరికాళ్లకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. పిన్స్ అండ్ నీడిల్స్ ఈ రెండు కూడా మెర్క్యూరీ కలిసినటువంటి వాటర్ని మనం యూజ్ చేయడం ద్వారా వచ్చేవే మెనిమేటా, పిన్స్ అండ్ నీడిల్స్. అలాగే పార్కిన్సన్ డిసీజ్, అల్జీమర్, హార్ట్ డిసీజ్ కూడా మెర్క్యూరీ కలిసినటువంటి వాటర్ని యూజ్ చేయడం వల్లనే వస్తాయి. సో ఇది వాటర్ పొల్యూషన్ సంబంధించింది. వాటర్ ఎలా పొల్యూట్ అవుతుంది, కెమికల్స్ యాడ్ అవుతాయి, లేదంటే బీచ్ వాటర్ కలుషితం అవుతుంది, డ్రింకింగ్ వాటర్లో కుళ్ళులు, ఇవన్నీ మలినాలన్నీ ఏర్పడతాయి. ఇలాంటివన్నీ నార్మల్గా నాకు తెలుసు. బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా డైరెక్ట్ ఏ వాటర్కి ఎలాంటి డిసీజెస్ వస్తాయనేది తెలుసుకుంటే చాలా సింపుల్ అవుతుంది. రిమైనింగ్ అనేది అది మీరు సపరేట్గా మీకు నేర్పించాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. నార్మల్గా అందరికీ వాటర్ పొల్యూట్ అవుతుంది అనేది అందరికీ తెలుసు. సో నేను మీకు సింపుల్గా వాటర్ ఎలా కలుషితం అయితే ఎలాంటి డిసీజెస్ వస్తాయి అనేది మీకు సింపుల్గా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. దీని తర్వాత సౌండ్ పొల్యూషన్. ఆ సౌండ్ పొల్యూషన్ కూడా మనము పొల్యూషన్ అనేది సౌండ్ పొల్యూషన్ అనేది చాలా విధంగా వస్తుంది. బట్ నేను తెలుసుకునేది ఏంటంటే ఏ విధమైనటువంటి శబ్దము ఎన్ని డెసిబల్స్ వస్తుంది అనే పాయింట్ మాత్రమే చెప్పాలనుకుంటాను. వెయిట్ ఫర్ 1 minute. ఇప్పుడు మనము సౌండ్ పొల్యూషన్ గురించి తెలుసుకుందాము. నేను ఇక్కడ కూడా సింపుల్ గా ఏం చేస్తున్నా అంటే సౌండ్ పొల్యూటెడ్ అవుతుంది, ఎలా పొల్యూట్ అవుతుంది, ఎందుకు, ఇవన్నీ నార్మల్ గా మనకు తెలుసు. దారిలో వెళ్తూ ఉంటాము, చిన్నపిల్లలు గట్టిగా కేకలు వేస్తారు. అది కూడా సింపుల్ గా సౌండ్ పొల్యూషన్ అయిపోతుంది. ఎందుకంటే మన చెవులకు ఇబ్బంది కాబట్టి. సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, హార్న్ కొడుతూ ఉంటారు, అది కూడా మనకు సౌండ్ పొల్యూషన్ అవుతుంది. గన్స్ సౌండ్ పేల్చినప్పుడు అది గట్టిగా సౌండ్ వస్తుంది. మన చిన్న కిటికీలు మూతపడినప్పుడు సౌండ్ వస్తుంది. సో ప్రతి చిన్నది మన చెవులను ఇబ్బంది పెట్టే ప్రతి చిన్నది మనము ఇబ్బందిగానే పరిగణిస్తాము. సో ఇక్కడ నేను మీకు కొన్ని సింపుల్ గా చెప్పాలనుకుంటున్నాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి సౌండ్ ఎంత డెసిబల్స్ వస్తుంది. మనము సౌండ్ ని డెసిబల్స్ లో కొలుస్తాం. సౌండ్ ని డెసిబుల్స్ లో కొలుస్తాము. ఎంత సౌండ్ వస్తుంది అనేది డెసిబుల్స్ లో కొలుస్తాం అన్నమాట. సో ఇక్కడ షార్ట్ గన్ బ్లాస్ట్ అయినప్పుడు సౌండ్ ఎంత వస్తుంది. నెక్స్ట్ హెవీ సిటీ ట్రాఫిక్, ఎక్కువ వాహనాలు వచ్చినప్పుడు సిటీలో ట్రాఫిక్ ఎంత డెసిబుల్స్ సౌండ్ వస్తుంది అనేది. నెక్స్ట్ విండో ఎయిర్ కండిషనర్, మన విండో ఎయిర్ కండిషనర్ వర్క్ అవుతూ ఉన్నప్పుడు ఎంత సౌండ్ వస్తుంది అనేది. రస్లింగ్ లీవ్స్ కదులుతున్నప్పుడు ఎంత సౌండ్ వస్తుంది. సో ఇది మనకు ఇక్కడ పాయింట్స్ ఇచ్చాము. దానికి తగిన సమాధానాలు ఇటు పక్కన ఉన్నాయి. దీన్ని మనము మ్యాచ్ చేయాలి. 90 డెసిబల్స్, 20 డెసిబల్స్, 55 డెసిబల్స్, 150 డెసిబల్స్. ఏ సౌండ్ కి ఎంత డెసిబుల్ సౌండ్ వస్తుందో మనం ఇప్పుడు మ్యాచ్ చేసి చూద్దాము. షార్ట్ గన్ బ్లాస్ట్. ఈ షార్ట్ గన్ బ్లాస్ట్ అనేది పేల్చినప్పుడు వచ్చే సౌండ్ ఎంత అంటే 150 డెసిబల్స్. దట్ మీన్స్ ఏ వచ్చేసి 4.
షార్ట్ గన్ బ్లాస్ట్ వచ్చేసి ఎక్కువ సౌండ్ చేస్తుంది, అది 150 డెసిబల్స్. మనం ఆప్షన్ 4 ఇక్కడ పెట్టేసాం. నెక్స్ట్ బి, హెవీ సిటీ ట్రాఫిక్. సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఒకే ఫాస్ట్ గా వెళ్ళిపోయిన ఇంజన్ల సౌండ్, హార్న్ సౌండ్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది. సో ఆ ట్రాఫిక్ సౌండ్ వచ్చేసి 90 డెసిబల్స్. హెవీ సిటీ ట్రాఫిక్ వచ్చేసి 90 డెసిబల్స్. సో బి వచ్చేసి ఆప్షన్ 1. ఓకే, షార్ట్ గన్ బ్లాస్ట్ వచ్చేసి 150 డెసిబల్స్, హెవీ సిటీ ట్రాఫిక్ వచ్చేసి 90 డెసిబల్స్. నెక్స్ట్ విండో ఎయిర్ కండిషనర్. విండో ఎయిర్ కండిషనర్ ఎంత సౌండ్ వస్తుందంటే 55 డెసిబల్స్. సో సి వచ్చేసి 3 ఆన్సర్. విండో ఎయిర్ కండిషనర్ 55 డెసిబల్స్ సౌండ్ చేస్తుంది. అలాగే ఇంకా రిమైనింగ్ రస్లింగ్ లీవ్స్ 20 డెసిబల్స్ సౌండ్ చేస్తుంది. ఆప్షన్ 2. సో నేను సింపుల్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేను ప్రతిదీ చెప్పకుండా మీకు అవసరమైనంత వరకు మాత్రమే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇందులో మీకు ఏదైనా మార్పులు చేయాలన్నా, మీకు ఏదైనా అనుమానం ఉన్నా నాకు మెసేజ్ చేయండి. కంపల్సరీ మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని, మ్యాటర్ని నేను మీకు అందివ్వగలుగుతాను. సో ఇక్కడ వన్స్ అగైన్ మనం చూద్దాం. షార్ట్ గన్ బ్లాస్ట్ వచ్చేసి 150 డెసిబల్ సౌండ్ వస్తుంది. హెవీ సిటీ ట్రాఫిక్ ద్వారా మనకు 90 డెసిబల్స్ సౌండ్ వస్తుంది. విండో ఎయిర్ కండిషనర్ ద్వారా మనకు 55 డెసిబల్స్ సౌండ్ వస్తుంది. రస్లింగ్ లీవ్స్ ఆకులు కదలడం వల్ల మనకు 20 డెసిబల్స్ సౌండ్ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఇది షార్ట్ అండ్ స్వీట్ గా మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇందులో ఏదైనా అనుమానం ఉన్నా, డౌట్ ఉన్నా, ఒకవేళ మీకు అర్థం కాకపోయినా నాకు మెసేజ్ చేయగలరు. మీ క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేయగలనని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.